తమిళనాడోళ్ళు తక్కువలు గారుల్లో అనుకున్న సాధించిండ్రు. జల్లికట్టు ఆట కోసం 5-6 రోజుల సంధి లొల్లి చేస్తారు కదా, ఇక ఆడుకునే పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ సారు. అయితారన్నాడు దుమ్ము లేస్తారట తమిళ పోతురాజులు. సరే కానీ మనం ముచ్చట్లు చెప్పుకుందాం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. పెరుగుతున్నాయి పుస్తకాల రేట్లు, డాడీల జేబులకు పడ్డట్టే తూట్లు. సినిమాను మించిన దొంగతనం, కొలివిస్తే ఇట్లా తీర్చుకుంటూ రుణం. ఇక అమెరికా పెద్దన్న ట్రంప్ సారు ఫస్ట్ నాడే వేసిండు 4th గేరు. చదువు చెప్తాడట సత్తి. అడిగిన బాగారాలు వచ్చారా లెక్కలాల అంటే బగారా బువ్వ నాకెందుకు తెలియదు బొగాన్లో ఉంటారా అంటున్నారు. కూడికలు వచ్చారా అంటే కోడికలు నాకెందుకు తెలియదు కోరుకుంటాయా అంటున్నారు. గంత తెలివి పెరిగింది. సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని అడుగుతారు. లేదు సార్ అనంటే ఓపర్ మంచిగా యాద తెచ్చుకోండి, నిన్న మొన్న మీ ఇంటికి ఎవరైనా నచ్చినట్టు అనిపించిందా, లేకుంటే ఎవరన్నా ఊకే అటు ఇటు తిరిగినట్టు అనిపించిందా, మీ తానికి ఎప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు అసలు అని ఇంటోళ్ళని మొదలు ఎంక్వైరీ చేస్తారు. కానీ అస్సలు దొంగలు ఎవరో వెనకసిరి తెలిసి ఆ పోలీసు వాళ్ళే పరిశాన్ అవుతారు. ఏ సినిమాలో చూసి పాడేరో గాన్ని ఏం దొంగతనం చేసిండ్రయ్యా. నెల కిందట మేడ్చల్ దగ్గర ఒక పెట్రోల్ బంకుల రాత్రిపూట దొంగతనం జరిగింది. ముసుగు దొంగలొచ్చి అందరిని కొట్టి 22 లక్షలు దోసుకోపోయిండ్రని స్టేషన్లో కేసు పెట్టిర్రు. ఆధారాలు దొరకకుండా సీక్రెట్ కెమెరాలను వలగొట్టిరట. ఈ నెల రోజులు పోలీసు వాళ్ళ ఎంక్వైరీ నడిచింది. ఈ సీన్ చూసి బీహార్ దొంగల ముఠ పని అనుకున్నారు మొదలు. కానీ మా బంకులో డబ్బులు ఉంటాయి, మీకు అవసరం తీరుతుంది, మాకు అప్పులు తీరుతాయి. కాబట్టి మా దాంట్లో మీకు కావాల్సిన సహాయ సహకారం మేము అందజేస్తాము. అక్కడ చేయండి, అవసరమైతే మమ్మల్ని కొట్టండి, ఏదన్నా చేయండి, మాకు అప్పులు తీరితే చాలు. గదన్నట్టు అస్సలు ముచ్చట బంకును దోషింది ఇంటి దొంగలే. మేనేజరు, 2 సూపర్వైజర్లు పెట్రోల్ బంక్ పైకం 18 లక్షల దాకా సొంతానికి వాడుకున్నారట. ఎట్ల గట్టల్లో తెలియక 4 దోస్తుగాళ్లను ఒక హోమ్ గార్డ్ ని కలుపుకొని ఖతర్నాక్ పిలనేసిండ్రు. మాకిన్ని పైసలు వస్తాయని వీళ్ళు కూడా ఆశపడ్డట్టున్నారు. ఏహే ఎవరినో దోసుడు ఎందుకని తిన్నింటికే సూటి పెట్టిర్రు. మోకాలకు మాస్కులు, ఒక బొమ్మ తుపాకీ కొన్నారు. రాత్రిపూట దొంగల లెక్క బంక్ ఆఫీసులకు జొర్రబడి ఆగమాగం చేసిండ్రు. అడ్డమచ్చిన వాళ్ళని కొట్టిర్రు. పైసలు ఏడదాస్తారో తెలుసు కాబట్టి ఈజీగానే దోసుకొని బయటపడ్డారు. మనోళ్ళే అని అనుమానం రాకుండా హిందీలో మాట్లాడుకుంటారట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే దోస్తందుకు పిలాన్ గీసినోడే మా ఆఫీసులో దొంగలు పడ్డారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఏం తెలివిరా నాయన. మరి దొంగలకే గింత తెలివి ఉంటే పోలీసు వాళ్ళు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళ అందరి సెల్ ఫోన్లను చెకింగ్ చేసి ఆ రాత్రి ఎవరితో మాట్లాడినరో ఎంక్వైరీ చేస్తే ఇంటి దొంగల ఇగరం బయటపడ్డది. కానీ ఎక్కువైంది 22 లక్షలు కాదట, ఉత్త 4 లక్షలే. మనోళ్ళు కట్టాల్సినగా 18 లక్షలను కూడా దొంగతనంలా కలిపేసిండ్రు అన్నట్టు. అమెరికాలో మనోళ్ళు మస్తు బిజీగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చదువుకొని పోయినోళ్ళు కాలేజ్ అయిపోగానే పార్ట్ టైం జాబ్ చేస్తారట. ఫుల్ టైం జాబ్ చేసేటోళ్ళు కూడా పైసల కోసం పార్ట్ టైం జాబ్ మళ్ళీ చేస్తారట. అంత దూరం పోయి $4 ఎక్కువ సంపాదిస్తేనే కదా వాళ్ళకు మనసుకు తుర్త అనిపించేది. మరి గంత బిజీగా ఉండేటోళ్ళు గడు ఎందుకు నిలబడ్డారో ఏందో అలా బాధ. మా సత్తిగాడు చెప్తాడట. సత్తి కానీతమే. వీళ్ళేంటి లైన్లో నిలబడ్డారు? బెంకులో పైసలు తీసుకుంటే అందుక 2 ఏళ్ళు చూపిస్తున్నారా అంటే 2000 నోట్లు కావాలనేమో, లేకుంటే టికెట్ల కోసమా? సినిమా టాకీస్ ముంగట నిలబడ్డారా ఏంటిది? ఏం అర్థమైతలేరు. ఏహే నువ్వు కేసుకోకుండ్రి. హే బాలకిష్టి సారు, అమ్మో శాతకర్ణితో ఫోటోలు దిగుతున్నారు. ఏడనో అనుకుంటుండ్రా ఇది అమెరికాలా? ఆడ కూడా సార్కు శితం అనుమానులు ఉన్నారు. సమయం లేదు మిత్రమా, జల్దీ దిగి ఫేస్బుక్ లో పెడతారా, వాట్సాప్ లో పెడతారా మీ ఇష్టం. అందరు దిగ వరకు శాతకర్ణి సినిమా చూసినంత టైం పట్టేటట్టున్నది. అందుకే సెల్ఫీస్ట్ ఫోటోలకు ఎట్లేగా వాటర్ రసుగుడుండ్రి. గ్రౌండ్ అప్ చేయకుండ్రన్నా. శాతకర్ణి కోపం వస్తే అమెరికాలో కూడా మీసం దిఫి తొడగొట్టిందనుకో 90 ఆమెడ్ల అవతల పడతారు. మళ్ళా మొన్న ఒకసారి బాగా ఆకలి అయితే అంటే నేను మా దోస్తు కలిసి హోటల్కి పోయినాం.
ఇంటికాడ బువ్వనే తింటాం మళ్ళీ హోటల్కి వచ్చి బువ్వ తినుడేంది అని చపాతీలు తెప్పించుకున్నాం. ఇంత పప్పు కూర కూడా తెచ్చిచ్చిండు. నేను మా దోస్తు కలిసి సెరవు 2 చపాతీలు తిన్నాం గంతే. బిల్లు 80 రూపాయలట. అదే మన ఇంట్లో చేసుకుంటే 20 రూపాయలకే మన ఇంట్లో అందరం తినొచ్చు అని అనిపించింది. ఏం చేద్దాం మరి, బయట ఏది తినవైనా ఏది కొనవైనా అట్లనే ఉన్నది. మరి చిన్న పూరానికి రూపాయి ఇస్తే కిందికి మీదికి చూసి మనకే 10 రూపాయలు నోటు ఇస్తాడు. ఆవు మరి ఏమొస్తాయి రూపాయికి. కానీ కర్ణాటక రాష్ట్రం హుబ్లీ కాడ కమ్మటి రొట్టెలేస్తాయి. రూపాయికో రొట్టె ఇంత పప్పు. ఎన్ని కావాలంటే అన్ని కడుపు నిండా తినొచ్చు. దీనికి రోటీ గర్ అని పేరు పెట్టిండ్రు. కూలీ నాలి చేసుకునేటోళ్లకు బిచ్చగాళ్లకు రూపాయికే కడుపు నింపుతుండ్రు. 20-30 రూపాయల కిలో పిండి 100 రూపాయల కిలో పప్పు కొనుకొచ్చి గింత మంచి వండి పెడుతుండ్రంటే ఇదేదో సర్కారోళ్ళు పెట్టిందేమో అని అనుకునేరు. ఒక సంఘపోలు నడిపిస్తుండ్రు. వీళ్ళు చేస్తున్న మంచి పనికి మనసున్నోళ్ళంతా తలా ఇంత ఆసరైతుండ్రు. ఎవ్వల్ని బలిమి చేయరు, ఇస్తే తీసుకుంటారు. పక్కోంది కూడా గుంజుకొని తిందామనుకునే ఈ రోజులల్లా రూపాయికే కడుపు నింపుతుండ్రంటే మీకు దండాలు పెట్టాల్సిందే అన్నా. అక్క ఫోరాలు ఏ బాలే చదువుతున్నారా? స్కూల్లో చదువుతారు. ఈ స్కూల్లోనే చదువుతున్నారా? ఎన్నో తరగతి? 5 చదువుతారు. 5 చదువుతున్నా 6. నువ్వేం పని చేస్తున్నావు? ఇక నీకు తెలియదా కూలినాలు పని? అయ్యో, మరి నువ్వు కూలినాలు చేసుకుంటా ఫోరాలను ఎందుకు తోలిస్తున్నావు? వీళ్ళని కూడా ఏదైనా పనికి పెడితే కారా? నీకేం చెప్తే నువ్వేం చేస్తున్నావురా? గాకతో ముచ్చట పెట్టినవేంది? పని లేదా నీకు? ఎంత తోలినా కానీ వేస్తక్క నువ్వు ఏదన్నా పనికి తోలు. వీళ్ళు చేసే పనులు వీళ్ళకు ఉంటాయి కదా. ఓ పోడా, నీకేం పుట్టారా? గాలను బడి బంద్ పెట్టమంటావు? ఓ ఈమె పెద్ద చదువారు చెప్తున్నారు. ఇక ఆ పిల్లగాడు పెద్దగానే అయింది కదా. ఏదన్నా మెకానిక్ షెడ్లకో ఏరికన్నా తోలి ఫానాలు అందిస్తాడు, లేకుంటే ఫంక్షార్ దుకాణాలకన్నా తోలి ఏదన్నా ఆసర అవుతాడు. అందరు నీ లెక్కనే సగం సగం చదువులు చదవాలరా? నీ బిత్తురోడు ఎక్కడికెంచో బొట్టు పెట్టాలమ్మా, మంచిగా వస్తుంది. నేను సగం చదివిన కాబట్టే 3 మార్లకు వచ్చిన. మొత్తం చదివినింటే ఎటు కాకుండా పోతుట్టి కూకుమన్న రాక ఇంట్లో బోరా కొడుతున్నారు ముఖం. అద్దం చూసుకో బుజ్జి. ఊకో అన్ని నీ మాటలు. ఇప్పుడు చదువుకుంటేనే కదా రేపు వాళ్ళు మంచిగా బతికి అలా తల్లిదండ్రులను మంచిగా చూసుకునేది. ఏంటి చూసేది? ఒక్కనికి కూడా చక్కగా చదువు వస్తలేదంట. ఏట్ల ఫెల్ల విసికినట్టే ఉన్నది. ఇక్కడ రాసింటు నువ్వు ఇక్కడ ఈడ ఊసో ఊసో బుగులు వాటకు. 2వ తరగతి పుస్తకం చదవనీకి వస్తుందా నీకు? వస్తుందా? చూసినావా? సప్పుడు చేస్తలేవు. ఇగో చదువు గిట్లున్నది. అరే నీకేం పని లేదారా? గా పోరగానే పడబడ్డావు పాపం. ఓ బిత్తిరాక ఎవ్వరు చక్కగా చదువుతలేరంట. ఈ స్కూల్కు తోలి ఉత్తగా చెడగొడుతున్నారు వీళ్ళని. అయితే నేను చెప్తూ ఒక మంచి ఫన్ చెప్తా మీకు. ఆగ చూసిండ్రా, ముద్దుగా వాళ్ళు బడిపోయి చదువుకుంటా అంటే నువ్వే చెడగొడుతున్నావు ఇప్పుడు పోయి. ఎవరు చదువుతున్నారంటే అని చక్కగా మంచిగా సన్న బియ్యం గట్టి పప్పు తింటున్నారు, నున్నగా తయారవుతున్నారు. ఎవరు చక్కగా చదువుతలేరంట. ఏం పుట్టిపడైందిరా నీకు? ఉత్తగా పాపం గాలని బదులు చేస్తున్నావేంటి? అడిగినా బాగారాలు వచ్చారా లెక్కలాలు అంటే బగారా బువ్వ నాకెందుకు తెలియదు బొగాన్లో ఉంటారా అంటున్నారు. కూడికలు వచ్చారా అంటే కోడికలు నాకెందుకు తెలియదు కోరుకుంటాయి అంటున్నారు. దాంతో తెలివి పెరిగింది. అందరు నీ లెక్క అనుకుంటున్నావా? అట్లా 100కి ఉంటారు. 100కి గారు రూపాయల ఆటన మందం చదువులు గట్టనే ఏడ్చినాయి అంట. అట్లా అనొచ్చా సత్తి? నేను గా మాత్రం చదువుకున్నా కాబట్టి గీ మాత్రం కొలువు చేస్తున్నారా? లేకుంటే మిరపకాయ కూలిపోయేదాన్ని. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? బల్లె పంతులు ఏడెక్క అడిగితే ఎక్కెక్కి ఏడ్చుకుంటూ వచ్చి నాయనకు వచ్చి ఎక్కిచ్చి చెప్పినావు పంతులు కొట్టినంట అని ఇంకా ముద్దుగా చెప్తున్నావు. ఏవల్రా నీకు చెప్పింది? పెద్ద నువ్వు చక్కగా చదివినట్టు బిల్డప్ ఇస్తుండే కోడిది మా కోడి ఎక్కడికెంచో. బా నేను పెద్ద మేధావి దమాకు మళ్ళా చిన్న మంచిగా లేరు. ఫోరలు అటు ఇటు కాకుండా అవుతున్నారు సగం సగం. నేనన్నా నేర్పిస్తా, నాలేక తెలివి మంతులన్నా అవుతారేమో. ఒక్కటే రాండే కమ్ రాండో అను. ఏం వరుతున్నావయ్యా? పిల్లలకు జ్వరం రాగాలే భయపడతాను. బుగులు పడుతున్నారు. మెల్లగా చెప్తా. ఒక్కటి అబ్బా నువ్వు చెప్తావా? బడి చెప్పుడంటే బందెల తోట్ల బర్లను కట్టేసారు అనుకుంటున్నావారా? నువ్వు చదివింటే తక్కువ ఇంకొకళ్ళకి సరి చెప్తాడట. వెనకటికే 7 చదివి పడేసిన సరిపోరా? అప్పుడు 7 చదివిన ఒకటే, ఇప్పుడు 10 చదివిన ఒకటే. 10వ తరగతి వాళ్ళకి పాఠం చెప్తే ఇప్పుడు ఏ పాట అంటే ఆ పాట. ఇక నువ్వు సబ్జెక్టాలు నేర్చుకున్నట్టే పాస్ అయ్యి కొలువులు కొట్టినట్టే. అయినా పోరగాళ్ళు చదువుతలేరని నీకెవలరా చెప్పింది? నేను కారక్క, ఏదో స్వచ్ఛంద సంస్థలు ఊరూరు తిరిగి లెక్కలు చేసిరంట. 8వ తరగతి చదివేటోడు కూడా 2వ తరగతి పుస్తకం చదవనీకి వస్తలేదంట అంటున్నారు. అరే అదా? అందుకే అక్క బీటెక్కులు ఆటెక్కులు అంటాను చదివి సీక్రెట్ గార్లు ఆచ్మెన్ కొలువులు చేస్తున్నారు. చదువుకొని ఏం లాభం? ఇక
ఏం చేద్దాం మరి, చదువులు చెప్పేటోళ్ళు గట్లనే ఉన్నారు, మన బళ్ళు గట్లనే ఉన్నాయి, పిల్లగాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఎవరిని తప్పు పట్టేటట్లేదు తమ్మి. సర్కార్ బళ్ళేనేమో అనుకుంటే ప్రైవేట్ బళ్ళు కూడా గట్లనే ఉన్నాయంట. ఇంకా చదువుకునే వదలేరన్న పని చేసుకుంటే బాగుండదా? పెద్దగా ఎటకల పనిమంతులు అవుతారు. గల్లీకో ప్రైవేట్ బడి వచ్చింది కానీ చదువులు అయితే ఆగమాగమున్నాయిరా. దీపమేల్తూరులో చదువుకున్నా కూడా వెనకటి చదువులే మంచిగున్నాయాక. ఏం చదువుతున్నారు ఇప్పుడు? నేనన్నా చెప్పొస్తా మరి చదువులు వచ్చిన కాడికైనా సరే. ఇన్నొద్దులంటే బడికోయే చిన్నపిల్లగానికి ఒక పలక ఇంత బల్ప ముక్కిస్తే ఆడికి అదే చాలు, మురుసుకుంటూ పోదురు. ఆలు ఈలు దిద్ది ఒకటే తరగతికి వచ్చినా మళ్ళీ అదే పలక మీద నేర్పిద్దురు. రెండో తరగతికి వస్తే గప్పుడు ఇంత తెల్ల బస్తా చింపి చిన్న బ్యాగ్ కుట్టిద్దురు. అందులో పలక తెలుగు వాచకం ఒయ్యి పెట్టుకొని బయటోళ్ళు. పెద్దగైతే ఉంటే ఒక్కొక్క ఒయ్యి పెరిగేది. కానీ ఇప్పటి పోరగాళ్ళ బుక్కులు చూస్తే అవి చదివేదందుక అమ్మేదందుకు తెచ్చిర్రా అని అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులే కాదు బ్యాగులు కూడా బరువైతున్నాయి. అవునా, ఈ బ్యాగే మోయలేక మావోడు ఈడికే బాలకార్మికుడు అంటే ఇంకింత మోతగోలా అని గుబులు పడారు. ఈ మోత మమ్మీ డాడీల మీదనే. ఏం లేదులా, ఒయ్యిల రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 100 రూపాయలున్న బుక్కును ఇంకో 13 రూపాయలు పెట్టి కొనాలి. అన్ని పుస్తకాలు కొనే వరకు ఇప్పటికంటే ఇంకో 2-3 వేలు ఎక్కువనే కావచ్చు. మరి ప్రైవేట్ బడి అంటూకేనేనా? సర్కారు వాళ్ళు పంపినవి కాకుండా జీకే, సోషల్ వర్క్ అని, కంప్యూటర్ పుస్తకాలని, కాపీలని, అవ్వని ఇవ్వని ఒక బస్తా నిండటన్నుంటాయి. మళ్ళా ఇవి బయట దుకాణాల్లో దొరుకుతాయా అంటే ఈ స్కూళ్ళనే అమ్ముతారు. పేపర్ రేట్లు పెరిగి మాకేం మిగులుతలేదని అచ్చువోస్టోళ్ళు అడగంగానే రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు చదువుల శాఖ ఆఫీసర్లు. ఇక మళ్ళా తాపకు మీ పిల్లగాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టి ఒయ్యిలు కొనిచ్చే వరకు తాతలు యాదికి రావాలి. పోని ఇంత ఖర్చు పెడితే పోరగాళ్ళకేమన్నా వస్తుందా అంటే ఇప్పుడు మా సత్తిగాడే చెప్పే 8వ తరగతికి 2వ క్లాస్ పోయే చక్కగా చదవరాదని. ఏం చదువులో ఏం ఫీజులో. హైదరాబాద్ లా పెద్ద అంగడి జరుగుతుంది, మీకు తెలుసే కదా. గదేనుల్లా నాంపల్లి నుమాయిష్ అని పెడతారు కదా పతేడు. రోజు 100 మంది వచ్చిపోతుంటారు. ఆడకి వస్తువు దొరకది అనేది ఏం ఉండదు. ఇంకో 15-20 రోజులు నడుస్తుంది, పోయేటోళ్ళు పోవచ్చు. కొనకున్నా ఉట్టిగా పోయి చూసినా మస్తు ముద్దు కనిపిస్తుంది. ఈ అంగడి కాకుండా ఇంకోటి కూడా నడిచింది నిన్న. మంచిగా మంచి నూనె పెట్టి మెసేజ్ చేసినట్టున్నారు. బలరు కర్రే మెరుస్తున్నాయి. కొమ్ములకు రంగులు పూసి మెడల దండలు వేసిండ్రు. నువ్వేంటిది గట్లా చూస్తున్నావు? ఆకలి అయితలేరా? ముంగట్నే ఉన్నారు కదా గడ్డి నమ్ములు. దివిలెత్తెల్లారి సదర్ ఫండ్ గా జరిగినట్టు అనిపిస్తున్నది కారా. అరే బర్రె బెరుగుతుందన్నా అదమాయించరా. సంక్రాంతి ఫండ్కి వెళ్ళినాక ఫసల సంక్రాంతి అంటాను పెద్ద అంగడి పెడతారు. పట్నం శివాళ్ళ నార్సింగి కాడ పెట్టిండ్రు. బయట రాష్ట్రాలకి వెళ్ళి కూడా బలరను కొట్టుకొచ్చిండ్రు. ఒక్కొక్కటి 3 లక్షల రూపాయలు వలుకుతున్నాయంట. మళ్ళీ ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయో. దుడ్డెలు, దున్నపోతులు, ఎడ్లను కూడా కొట్టుకొచ్చిండ్రు అంగడికి. అబ్బా గొర్రె ఫోటేలు బంద వస్తున్నది కదా. ఎన్ని కిలోల కూర పడుతుందో. పెరుగుతున్నాయి పుస్తకాల రేట్లు. డాడీల జేబులకు పడ్డట్టే తూట్లు. సినిమాను మించిన దొంగతనం. కొలివిస్తే ఇట్లా తీర్చుకుండ్రు రుణం. ఇక అమెరికా పెద్దన్న ట్రంప్ సారు ఫస్ట్ నాడే వేసిండు 4th గేరు. చదువు చెప్తాడట సత్తి. అడిగినా బాగారాలు వచ్చారా లెక్కలాల అంటే బగారా బువ్వ నాకెందుకు తెలియదు బొగాన్లో ఉంటారా అంటున్నారు. కూడికలు వచ్చారా అంటే కోడికలు నాకెందుకు తెలియదు కోరుకుంటాయి అంటున్నారు. గంత తెలివి పెరిగింది. నేను ఇయ్యాలట్టుకుంటా. నమస్తే.